Hello everyone. So what is interpolation and what is string format and what is date time? So with three C# questions, interview questions, and string interpolation అంటే ఏంటి? సో స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ లేనప్పుడు స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అనేది యూస్ చేసేవాళ్ళు. సో స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అనేది ఏం చేసేదంటే లైక్ ఏదైనా మనకి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ టూ వేరియబుల్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ వేరియబుల్స్, స్ట్రింగ్ వేరియబుల్ అండ్ స్ట్రింగ్ వేరియబుల్. సో ఈ రెండింటిని మనం క్లబ్ చేసి మనం ఎక్కడైనా మీనింగ్ఫుల్గా సెంటెన్స్ రాయాలన్నప్పుడు ఇలా యూస్ చేసేది అన్నట్లు. సో లైక్ వితౌట్ ఇంటర్పోలేషన్ స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అనేది యూస్ చేసేది. సో అది ఇక్కడనే ఉంది చూడండి, స్ట్రింగ్ డాట్ ఫార్మాట్. సో ఇక్కడ ఇండెక్సెస్ 0 and 1 ఉండేది. సో స్ట్రింగ్ డాట్ ఫార్మాట్లో ఏమవుతుందంటే 0 and 1 ఇస్ రీప్లేస్డ్ బై దిస్ వన్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో దీని అడ్వాన్స్డ్ వచ్చేసి లైక్ ఇంటర్పోలేషన్. సో ఇక్కడ ఇండెక్సెస్ బదులు మనం డైరెక్ట్లీ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తున్నాం, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో దీని ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఓకే, సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ యూజ్ చేస్తే ఇలా, అండ్ full name with interpolation example. ఓకే, సో రెండింటికి సేమ్ అవుట్పుట్ వచ్చేస్తాయి. ఓకే, ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. సో జస్ట్ రన్ చేస్తే రన్ అవుతుంది అప్లికేషన్. ఓకే, సో రాహుల్ అండ్ మార్టెన్స్. సో కన్కాటినేషన్ చేస్తున్నాం మనం. సో అండ్ ఇంకోటి డేట్ టైం అనేది ఒక లైక్ వాట్ ఈస్ డేట్ టైం? డేట్ టైం ఈస్ ఏ లైక్ వేరియబుల్ డిఫైన్డ్ ఇన్ సిస్టమ్ క్లాస్. సిస్టమ్ అనే నేమ్ స్పేస్లో ఉంది డేట్ టైం డాట్ ప్రాపర్టీ అన్నట్లు. సో ఈ డేట్ టైం డాట్ నౌ అనే ప్రాపర్టీ నుంచి మనకి డేట్ టైం నౌ అనే లైక్ వాల్యూ బయటకు వచ్చేస్తున్నాం. వచ్చిన వాల్యూ డేట్కి అసైన్ చేస్తున్నాం అండ్ ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం వాల్యూని. ఓకేనా? సో ఇది డేట్ టైం అనేది C# ప్రీ డిఫైన్డ్ లైక్ మెథడ్ అన్నట్లు అది. ఓకే, సో డేట్ టైం డాట్ నో అనేది ప్రింట్ అయింది ఇక్కడ. సో మనం ఎక్కడన్నా కరెంట్ డేట్ కావాలంటే డేట్ టైం డాట్ నో అని పెట్టాలి. సో UTC ఇలా డిఫరెంట్ ఉంటాయి అండ్ మనకి ఏది కావాలంటే అది. అండ్ ఇక్కడ ఫార్మాట్ చేయొచ్చు మనం, మండే ట్యూస్డే అని రాయొచ్చు, జనవరి ఫిబ్రవరి అని రాయొచ్చు, లైక్ 1 అంటే JAN ఇలా రాయొచ్చు. ఇవన్నీ స్ట్రింగ్ మెథడ్స్ యూజ్ చేసి రాయొచ్చు, డేట్ టైం మెథడ్స్ యూజ్ చేసి రాయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నట్లు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ప్లీజ్ వాచ్ ఆల్ మై వీడియోస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.